నమస్తే. కడప అంటేనే కరుడు కట్టిన ప్రజలు అని సినిమాల్లో చూపించి మోత మోగించేశారు. కానీ ఇది నిజం కాదు. కడప అంటే చక్కటి ఆదరణ, అభిమానం చూపించేటువంటి ప్రజలు అనేది జగమెరిగిన సత్యం. అంతెందుకు మనం కాదు ఈ మాట చెప్తుంటా. బ్రిటిష్ పరిపాలకులు కూడా వాళ్ళు పరిపాలన చేస్తున్నప్పుడు ఇక్కడ ఉండేటువంటి గండికోట గురించి చక్కగా వివరించారు. అప్పటి రీసెర్చ్ బుక్ బ్రిటిష్ పాలనలో 1880లో ప్రచురితున్న రీసెర్చ్ బుక్ ద ఇంపీరియల్ గెజెటర్ ఆఫ్ ఇండియా అనేటువంటి పుస్తకంలో గండికోట గురించి రాశారు. ఈ గండికోట అనేటువంటిది కడప ప్రాంతానికి అంతటికి కూడా పరిపాలనా కేంద్రంగా ఉండేది. ఇక్కడ ప్రజలందరూ కూడా ఇక్కడ దేవాలయంలో పూజలు చేసుకునేవారు, దేవుడిని అర్చించేవారు. అంతేకాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి భక్తులు ఇక్కడికి ఈ గండికోటను చూడడానికి, అదే మాదిరిగా ఇక్కడ దేవాలయాన్ని చూడడానికి వచ్చినప్పుడు వాళ్ళని చక్కగా ఆదరించేవారు. అటువంటి ఆదరణ కలిగినటువంటి ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి గండికోట, కడప ప్రాంత ప్రజలు అని చెప్పి బ్రిటిష్ వాళ్ళే చాలా స్వయంగా వాళ్ళ యొక్క రీసెర్చ్ బుక్లోనే రాసుకున్నారు. అంతేకాకుండా ఇక్కడ పెన్నా నది ఉంది. ఈ పెన్నా నదిని కూడా చూడవచ్చు. చక్కటి పరిసరాలన్నింటిని గమనించడానికి వచ్చేటువంటి పర్యాటకులను కూడా ఆదరిస్తూ ఉంటారు. మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తులు అని బ్రిటిష్ వాళ్ళు తెలియజేశారు. నమస్తే.